గడ్డివామిని దగ్ధంబుగాగ నగ్గిపాలు చేసిన నేలయు భస్మమగునే. ఎన్ని మార్లైన తనలని వెక్కిరింప ఆగ్రహించునే యున్నతుడైన వాడు. గడ్డివాముని దగ్ధం చేస్తే గడ్డి మాత్రమే తగులుబడుతుంది, కానీ నేల ఏమైనా తగలబడుతుందా? కాదు కదా. నేల బాధపడదు. అలాగే ఉన్నతుడైన గొప్పవాడిని మనం ఎంత గేలి చేసినా కోపం రాదు అతనికి, నవ్వుతూనే ఉంటాడు. స్థితప్రజ్ఞుడు అనమాట ఆయన. ఎంత మనం ఎగతాళి చేసినా అస్సలు బాధపడడు. గొప్ప వ్యక్తి మనసు అలాంటిది. వాళ్ళు గేలి చేసినా నేను అటువంటి వాడిని కాదు కదా, అన్నీ వాళ్ళకే తగులుతాయి అనుకుంటాడు. మనసులో అనుకుంటాడో అనుకోకపోవచ్చు, అందుకని అతను బాధపడడు. దాన్ని మనం హరిశ్చంద్రుని తీసుకుంటే గొప్ప వ్యక్తి అతను. సత్యాన్ని నమ్ముతాడు, అనుకున్న మాటను నెరవేరుస్తాడు. అంతకన్నా మించిన వ్యక్తి ఇంకొకరు భూమి మీద ఉండరని చెప్పి అందరూ అనుకుంటుంటే, అందరూ మునులు దేవతలు ఆఖరికి దేవుడు కూడా పరీక్ష పెట్టి అతని యొక్క మంచితనాన్ని ప్రజలకి తెలియచేయాలనుకున్నారు. గొప్ప వ్యక్తిగా కాదా అతను ఉన్నాడా అని చూద్దామని. అతను ఎన్ని బాధలో పడ్డాడు అనుకున్న మాటని నెరవేర్చడానికి. ఆఖరికి కలలో వచ్చి నాకు దానం ఇస్తానన్నావు అని చెప్పి నక్షత్రకుడు, అదే విశ్వామిత్రుడు వీళ్ళు వస్తారు. కలలో నువ్వు దానం ఇస్తానన్నావు నాయన, ఏనుగు మీద కూర్చుని పైకి విసిరితే ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఉన్న ధనధాన్యాలు కానీ, మామూలుగా బంగారం కానీ, రత్నమాణిక్యాలు ఇవన్నీ ఇవ్వాలి అంటే ఏనుగు మీద కూర్చుని విసిరితే అసలు నిలబడుతుందా? అది భూమి మీద పడుతుంది తిరిగి. కలలో ఇచ్చిన మాటను కూడా నెరవేర్చడానికి అతను ఎన్ని బాధలో పడ్డాడు. ఇచ్చిన మాట నెరవేర్చడం కలలోనైనా తీర్చేస్తాడనమాట అతను. చివరికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్యని అమ్ముకోవాల్సి వచ్చింది, కొడుకు కూడా పాము కాటుకు గురయ్యాడు. చివరికి తనని తనే మరి శ్మశానంలో కాటి కాపరిగా కూడా ఉన్నాడు. అది తీర్చడానికి ఇంకా తీరటం లేదు. కాటి కాపరిగా ఉండి ఆ వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే చివరికి భార్య దగ్గర కూడా డబ్బులు వసూలు చేయాల్సి వచ్చింది. కొడుకుని తీసుకొచ్చింది, చనిపోయిన కొడుకుని, లోహితాసుడిని, చంద్రమతి తీసుకొస్తే ఆమెకు ఒక వరం అన్నమాట. తన మంగళసూత్రాలని పరాయి వ్యక్తి చూడరు, భర్తకే కనపడతాయి. ఏమీ లేదు నా దగ్గర ఇవ్వడానికంటే ఆవిడ, నీ దగ్గర ఏమీ లేదా, ఆ శ్లోకాలు కూడా ఎంతో బాగుంటాయి హరిశ్చంద్రుడివి అని, మంగళసూత్రం ఉంది కదా అని ఒక శ్లోకం చదువుతాడు. ఇకంతే, తన భర్తే అని చెప్పి ఇంకా భర్తని కాటి కాపరిగా చూడలేక కళ్ళు తిరిగి పడిపోద్దనమాట. ఇంకా ఆ సమయంలో ఇక అందరూ కూడా ఇంకా ఒగ్గబట్టలేకపోతారు. మునులు కానీ, దేవతలు కానీ, దేవుడు కానీ ప్రత్యక్షం అయిపోతారు. ఇంకా ఆయనకి అన్నీ తిరిగి వస్తాయి. ఎంతమందో గేలి చేశారు ఆయన్ని. అంతా ఇదా మరిని, కలలోది కూడా ఇస్తున్నావు, అంత సత్యసంధత, భార్యని అమ్మేసుకున్నావు, కొడుకుని అమ్మేసుకున్నావు, కాటికాపరిగా చేస్తున్నావు అని ఎంతమంది గేలి చేసినా నక్షత్రకుడు తన వెనకాలే తిరిగి డబ్బులు వసూలు చేసిన కిక్కురు మనకుండా, బాధపడకుండా, కోప్పడకుండా ఉన్నాడు. ఉన్నతుడు ఆయన. ఆయన మన దేశంలో పుట్టినందుకు గర్వించాలి మనం. ఆయన గొప్ప రాజు. అందుకని ఈ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ కథ గుర్తొచ్చింది. గడ్డి వామిని దగ్ధంబుగాగా నగ్గిపాలు చేసిన నేలయు భస్మమగుని. ఎన్ని మార్లైనా తనలనే వెక్కిరించిన ఆగ్రహించున ఉన్నతుడైన వాడు. చాలా గొప్ప శ్లోకం.